శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఈగల్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. రత్నాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. శనికి సంబంధించి నీలం గురించి మాట్లాడుకుంటున్నాం. బ్లూ సఫైర్ అంటారు. ఇది బ్లూ సఫైర్ అనేది మనకు డెఫినెట్గా శ్రీలంకలో దొరికే ఈ మైన్స్ అన్నమాట. అద్భుతమైన మైన్స్ అంటారు. అందులో బ్లూ డైమండ్స్ అంటారు, బ్లూ సఫైర్స్ అంటారు, నీలం అంటారు, ఇంద్రనీలం అంటారు, మయూర నీలం అంటారు, కాకి నీలం అంటారు. ఇలా నీలాలో ఎన్నో రకాలుగా ఉంటాయన్నమాట. సో ఈ నీలం అనేది దేనికి ఉపయోగపడుతుంది, అసలు మెడికల్గా శరీరంలో ఏ భాగంలో దాన్ని ఏ పార్ట్ని రెక్టిఫై చేయడానికి ఆరోగ్యపరంగా ఇది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. ముందు ఈ నీలం అనేసరికి ఏంటంటే ఈ నాభి భాగం నుండి దిగువ భాగంలో ఉన్న ప్రతి భాగాన్ని కంట్రోల్ చేసేది శనీశ్వరుడు అని చెప్తామన్నమాట. ఇది శనికి సంబంధించిన రత్నం అని చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీలో దాని యొక్క ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. మనిషి శరీరంలోని కొన్ని అనారోగ్యాలు మనకు కనబడుతుంటాయి. అదేంటంటే ఇండైజెషన్ ప్రాబ్లం దగ్గర నుండి యూరినల్ ఇన్ఫెక్షన్స్, మోషనల్ ఇన్ఫెక్షన్స్, పైల్స్, స్టోన్స్, తర్వాత కిడ్నీకి సంబంధించిన స్టోన్స్, వీటన్నిటికి సంబంధించిన రెక్టిఫికేషన్ కావాలి అనుకున్నప్పుడు దీనికి ఏంటంటే ఆ పార్ట్లో శనీశ్వరుడు ఉంటాడని చెప్తామన్నమాట. బేసిక్గా ఏంటంటే ఎక్కడ చెడు ఉంటే అక్కడ శని యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్తామన్నమాట. డస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ శని యొక్క ప్రభావం ఉంటుందని చెప్తామన్నమాట. సో దాన్ని రెక్టిఫై చేయడానికి ఏంటంటే మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం నీలం పెట్టుకోవాలని చెప్తుంటామన్నమాట. సాధారణంగా ఏంటంటే చాలామంది డెలివరీస్ టైంలో కూడా ఈ నీలం పెట్టుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే డెలివరీస్ ఒక శాంతులతో చక్కగా అయిపోవాలనే ఉద్దేశంతో చాలామంది పెట్టుకుంటారు. మధ్యవేళకి వెండిలో చేసి పెట్టుకుంటారు అన్నమాట. సో ఈ నీలం ఏంటి, ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే శరీరంలో మామూలుగా మనం తీసుకున్నప్పుడు అస్ట్రాలజికల్గా ప్రజాదరణ పొందించేది నీలం. శని బాగా ఉపయోగపడితే లగ్న ప్రకారం కొంతమంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రాజయోగం కూడా ఇస్తుంది నీలం. కొంతమంది చాలామంది మన రాజకీయ నాయకులకి నీలం మంచి రాజయోగం ఇచ్చేందుకు ముందుగా కనబడుతుంది అన్నమాట. సో నీలం అనేది ఏంటంటే ఒక అద్భుతమైన మాణిక్యం. అన్నిటికంటే చాలా అద్భుతమైన మాణిక్యం అంటే నీలం. దాన్ని చాలామంది అని అంటారు పాజిటివ్గా పనిచేస్తుంది. ఒకసారి పని చేయకపోతే తల కింద ఒక రోజు పెట్టుకోండి, తర్వాత ఇంకొకసారి దిండి కింద పెట్టుకుని 2 రోజుల తర్వాత చేతి పెట్టుకోండి అంటారు. ఇదేం కాదు. లగ్నాన్ని ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఆ నీలం అనేది విపరీత రాజయోగం ఇస్తుందన్నమాట. అలా చాలామంది మరి సినిమా యాక్టర్స్ కూడా ఇచ్చింది కూడా మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇటువంటి ఈ నీలాన్ని మనం ధరించేటప్పుడు ఏంటంటే మనకు శరీరంలో ఉన్న కొన్ని అనారోగ్య స్థితి నుండి బయటపడతాము. అందులో పాటు భాగం ఏంటంటే మన హార్ట్కి వెళ్ళే వాల్వ్లో ఉన్న బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అది ఉన్నాయంటే అవంతా కరిగించేస్తుంది. అలాగే స్టోన్స్ ఏదైతే మన శరీరంలో ఉన్నాయో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో వాటిని కూడా కొంత కరిగించడం ప్రయత్నం చేస్తుంది. తర్వాత యూరినల్ ఇన్ఫెక్షన్స్ని రెక్టిఫై చేస్తున్నాడు. మోషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తుంది. ఇండైజెషన్ సిస్టమ్ అంతా బాగు చేస్తుంది. అలాగే ఏంటంటే దిగువ భాగంలో నాభి కింద భాగంలో ఉన్న ఎటువంటి మెడికల్ ప్రాబ్లం ఉన్నా కూడా వాటిని రెక్టిఫై చేసేది ఎవరంటే నీలం అని చెప్తామన్నమాట. అంత అద్భుతమైన రత్నం అంటాం ఇది. సో ఈ రత్నం ఏంటంటే మనకు జాతకరీత్యా మనకున్న అనారోగ్యము ఎందుకు వచ్చింది, ఏ డెఫిసిటీ వల్ల వచ్చింది, జాతకంలో శని యొక్క ప్రభావం ఎక్కడొద్ది, అది శత్రుక్షేత్రంలో ఉందా, మిత్రక్షేత్రంలో ఉందా, లేకపోతే శత్రువుతో కలిసి ఉందా, మిత్రుతో ఉన్నాడా, ఉచ్చస్థానం ఉన్నాడా, ఇవన్నీ కొంత రెక్టిఫికేషన్ చేసుకుని దాన్ని బట్టి ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి అన్నది ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుని దాని గుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ స్పెసిఫిక్ ప్రాబ్లం అనేది ముందు రెక్టిఫై అవుతుంది. తర్వాత శని ఇదే రకంగా ఉపయోగపడే ప్రజాదరణ ఇచ్చేవాడు శనీశ్వరుడే. ప్రజల్లో ఒక మన్నన పొందాలంటే శని యొక్క బలం కావాలంటుంటాం. ఇది రాజకీయ రంగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అలా అనుకున్నప్పుడు కూడా మనకేంటంటే పబ్లిక్ రిలేషన్లో వెళ్తున్నప్పుడు పబ్లిక్ రిలేషన్తో సంబంధించిన వ్యాపారాలు చేసేటప్పుడు ఈ నీలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది, పబ్లిక్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. తర్వాత ఇండివిజువల్ ఇండస్ట్రీ పెట్టుకుని పబ్లిక్లో ప్రజానాయకులుగా ముందుకు వెళ్తున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇలా ఒక వ్యవస్థను నడిపించే వాళ్ళందరికీ కూడా నీలం అనేది చాలా అద్భుతంగా పనిచేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి అది చూసుకుని దాన్ని బట్టి మన రత్నాన్ని పెట్టుకుంటే ఆరోగ్యం ముందు, తర్వాత ఐశ్వర్యం అనే ఫార్ములా ప్రకారం మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దానికి సంబంధించిన మంత్రశాస్త్రం కూడా చదువుకుని ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధు. Like and subscribe Eagle Media Works.